నెక్స్ట్ మీ టర్న్. సైన్. ఐశ్వర్య పెన్. మహి సైన్ చేయరా. చెయ్యి మహి. బావా. ఐశ్వర్య నేను చెప్తున్నాను కదా, సైన్ చేయి. సైన్ చేస్తున్నారు. డన్. నెక్స్ట్ ఆంటీ మీ వంతు. నువ్వు సర్వనాశనం అయిపోతావే, చూస్తూ ఉండు. సంతకాలు పెట్టాం. సాక్షి సంతకాలు కావాలి కదా. శేఖర్తో కూడా పెట్టించదేవా. ప్రాణాలైనా ఇస్తాను. సంతకం పెట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తాను? ఇటివ్వండి సార్. ఆంటీ బయట ప్రెస్ వాళ్ళున్నారు, ఇక్కడ సంతకాలు కూడా అయిపోయాయి. తీసుకెళ్ళి హెడ్లైన్స్ చెప్పి నాకు కాల్ చేయి. ఓకే ఆంటీ, సరే. పదండి అందరూ. పదండి. దేవపార్వతులు వస్తున్నారు, మీకే డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగొచ్చు. ఓకే ఓకే మేడం. అదిగో మాటల్లోనే వస్తున్నారు. గుడ్ మార్నింగ్ దేవా సార్. గుడ్ మార్నింగ్. పార్వతి, నువ్వు కొంచెం పక్కకెళ్ళి నిల్చో. ఇక నువ్వు దేవ పక్క నిల్చోవలసిన అవసరం లేదు. బ్రో దీన్ని మహి వద్దు. దేవేంద్ర గారు, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? మీరు పార్వతి గారు విడిపోతున్నారా? అవును, విడిపోతున్నాం. Yes. పార్వతి, పార్వతి ఏమైంది? ఏమైంది పార్వతి? ఎందుకు ఏడుస్తున్నావు? మనం పెట్టిన సంతకాలు జరిగిపోతాయి కదా. చెరిగిపోవాలని అందులో కెమికల్ కలపాల్సిన అవసరం లేదు పార్వతి. నీ కన్నీటి చెమ్మతోనే రాతి మీద చిక్కిన రాత అయినా సరే చెరిగిపోతుంది. మనల్ని దూరం చేయాలనుకునే అక్షరమైనా ఏ క్షణమైనా సరే అది కాలగర్భంలో కలిసిపోతుంది. భయం వేస్తుంది పెద్దబాబు గారు. అరే, ఇందాక నువ్వే ధైర్యం చెప్పావు, ఇప్పుడు నువ్వే భయమేస్తుందంటావేంటి పార్వతి? ఇప్పటి వరకు మీరు పక్కనున్నారన్న ధైర్యం ఇప్పుడు మిమ్మల్ని వదిలి
గడుపు దాటబోతున్నాను. అదంతా నాటకం కదా పార్వతి. ఈ విషయంలో నాటకమైన అబద్ధమైనా సరే నేను ఆడలేను పెద్దబాబు గారు. నువ్వు నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళవు పార్వతి. అమ్మా, రేపు మీ పెళ్లి రోజు. నువ్వు డాడీని చూడాలంటే కొన్ని గంటలు పార్వతిని మేం ఎవ్వరం చూడకుండా ఉండాలి. గడప దాటుతున్నాను అమ్మగారు. రేపు మళ్ళీ మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తాను. ఇలాంటి నిర్ణయం తీసుకుని నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. నిజానికి నువ్వు ఏ బాధలు పడకూడదనే. మా మాట వినుస్తుందో లేదో కానీ నన్ను వెళ్ళిపోతేనే ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయి. ఏంటి ఏంటి అలా ఉన్నారు? చియర్స్ అని ఎంజాయ్ చేస్తారనుకున్నానే. చేయరా? వై? ఓ ఓకే, ఆస్తులు పోయాయనా లేక ఆప్తులు పోతున్నారనా? హ, అన్నిటికంటే శివశంకర్ అంకుల్ తిరిగి రావడం పెద్ద మ్యాటర్ కదా. అది సెలబ్రేషన్ చేసుకోవాలి కదా మీరందరూ. సెలబ్రేషన్స్ చేసుకోవాలా? యా, చేసుకోరా. వదలు. ఎందుకే అరుస్తున్నావు? చీపురు అంటే వదులు, నొప్పిగా ఉంది, వదులు. చెయ్యి మెలి తిప్పితేనే నొప్పిగా ఉంటే మా గుండెల్లో కొలువై ఉన్న పార్వతి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే మాకెంత నొప్పిగా ఉంటుంది? వదులు. జోష్ గా ఉందేమో ఆంటీ, దాన్ని నవ్వమనండి, చీర్స్ అనమనండి. వదలకు పిన్ని, వీలైతే విరిచేసాయి. వదులు, వదులని చెప్తున్నారా? ఏయ్, వదలకు పిన్ని. పిన్ని వదులుతావా లేదా? పిన్ని వదిలే. వదలు. ఏయ్, నీ సంగతి చూస్తానుండో. ఇంకేం చూస్తావే? బావగారు వచ్చాక ఇంటి బయటే పడుండాలి నువ్వు. నన్ను బయట ఉండమంటే ఉంటాను. దేవాని కూడా బయటికి పంపిస్తారా? తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళి బ్రో, దీన్ని శ్మశానంలో పాతి పెట్టొచ్చాయి. అలాంటిదేది జరగదు మహి, నువ్వెక్కువ ఆవేశపడకు. ఏ పార్వతి, ఇంకా దేవా చెయ్యి పట్టుకున్నావేంటే? ఏ చెయ్యి వదలవే. శేఖర్ సార్, పార్వతిని తీసుకెళ్ళావు.
అలాగే సార్. ఆ అడవుల్లో వదిలిపెట్టాల్సిన అవసరం లేదు శేఖర్. సిటీ అవుట్స్కట్స్ దాటిస్తే చాలు. అది ఎక్కడుందో కూడా దానికి అస్సలు తెలియదు. తెలిసినా కూడా వెనక్కి రాలేదు. తీసుకెళ్ళు. రామ్మా. పార్వతి వెళ్ళు. ఆగో. మెళ్ళో ఉన్న తాళి తీయకుండా వెళతావా? వెళ్ళవేంటి నాన్న? డోంట్ వరీ మా. డాడ్ 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 ఎలా ఉన్నారు డాడ్? ఎలా ఉన్నావు అఖిల? ఏమండి? మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను అఖిల. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బానే ఉన్నానండి. నీకేం కాదు. అందరూ సేఫ్ గా ఉన్నారు కదా? ఇంట్లో అందరూ ఉన్నట్టే కదా? అందరూ ఉన్నారో లేదో లెక్క పెట్టుకోండి అంకుల్. ఎవరికి ఏం కాలేదు డాడ్, అందరూ బానే ఉన్నారు. ఏం కాలేదు. పార్వతి పార్వతి ఎక్కడుంది? ఆ కరెక్ట్ గా అడిగారు అంకుల్. పార్వతి ఎక్కడుంది అని అడిగితే గుడికెళ్ళింది అని చెప్తున్నారు. ఈ రాక్షసులు పార్వతిని ఏం చేశారో ఏంటోనని భయంగా ఉందండి. రేపు మీ పెళ్లి రోజు. దాని ఏర్పాట్ల గురించి ఆలోచించండి. హోయ్! నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి? పార్వతి ఎక్కడుంది? ఎక్కడుంది? పెద్దబాబు, పార్వతి ఎక్కడా? ఎక్కడుంది పార్వతి? చెప్పండి. పార్వతి ఎక్కడా? అమ్మా నువ్వు ఆవేశపడకమ్మా. డాడీ ఇంటికి తిరిగి రావాలని పార్వతి గుడికి వెళ్ళి మొక్కుకుని వస్తానంది. ఇప్పుడు వచ్చేస్తుందమ్మా. గడప అవతల ఉండవలసింది ఆ నీలాంబరి పెద్దబాబు. గుడికి పార్వతిని పంపించకుండా ఉండాల్సింది. ఈ ఇంట్లో ఉండేది ఉండాల్సింది నేనేనంకుల్. నన్ను బయటికి పొమ్మంటే అది కుదిరే పనేనా? అంకుల్, దీంతో మాటలు అనవసరం అంకుల్. పార్వతిని చూడకపోతే ఎక్కడ లేని అనుమానాలు వస్తాయి. ఇది ఇంత ధైర్యంగా ఇంటికొచ్చింది అంటే నాలో ఆందోళన ఎక్కువ అవుతుంది పెద్దబాబు. ఇదంతా ఎందుకు అసలు? విషయం ఏంటో చెప్పొచ్చు కదా దేవా. నోర్మయ్! పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు అనుకున్నదేది జరగదు. అది గుర్తుపెట్టుకో. వెళ్ళు. అమ్మా రేపటి వరకు దేని గురించి ఆలోచించకండి. నా మాట నమ్మండమ్మా. ఎవరికి ఏమీ కాలేదు. నీ మాట నమ్ముతున్నాను పెద్దబాబు. కానీ పార్వతితో నేను మాట్లాడాలి. అలాగేనమ్మా. ఘట్టమనేని ఈ సామ్రాజ్యానికి పెద్ద కోడల్ని నేను. అఖిలాండేశ్వరి ఆంటీ పెద్ద కోడల్ని. నిన్నటి దాకా మొహానికి ముసుగు వేసుకొని తిరిగిన నేను ఇప్పుడు గర్వంగా రాజసంగా అడుగు పెడుతున్నాను. రేపటి నుంచి ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడానికి క్యూ కడతారు. అఖిలాండేశ్వరి ఆంటీ భర్తని, కొడుకుల్ని, చిన్న కోడల్ని అందరినీ పోషించుకోవడానికి నన్ను సాయం చేయమని అడగాలి.
ఇప్పుడే దాని పళ్ళు రాలుగొట్టొస్తాయి. మహి వద్దు, దాని పొగరేంటో బయటపడింది. రేపు దాని సంగతి తెలుస్తాను. ఇప్పుడు ఒక ఆట ఆడుకుందాం పద. ఎవరక్కడా? ఏయ్ చీపిరాంటి, చప్పట్లు కొడితే రావేంటే? చీపురు అంటే వేరే పని మీద ఉంది. రేపొక్క రోజే నువ్వు రాణిలా ఉండేది, అది కూడా హాఫ్ డేనే. ఏంటి కళ్ళకంటున్నారా? ఈలోపే ఆ డాక్యుమెంట్స్ ఏవైనా మాయమైపోతాయా? హ, పిచ్చి పట్టునట్టుంది మీకు. మాయమైపోతాననేది దీనికి తెలియదనుకుంటా. ఏయ్ ఏంటి ఏంటి కొనుక్కుంటున్నారు? నీ కాళ్ళు ఎలా విరగొట్టాలా అని. ఏంటి ఇంకా ధీమాగా మాట్లాడుతున్నారు? నీ వెకిల్ చేష్టలు చూస్తుంటే జాలేస్తుంది. నోరు మూసుకొని రేపటి నుంచి నేను చెప్పినట్టు చెయ్యాలి. చేయకపోతే మీ మెడలు పట్టి బయటికి గెంటేస్తా. ఆ! ఆ! అమ్మా! ఆ! అఖిల, పూర్తిగా రెడీ అవ్వకుండా అలాగే ఉండిపోయావేంటి? పార్వతి ఇంట్లో లేదు. పెద్ద కోడలు లేకుండా పెద్దబాబు సంతోషంగా లేనప్పుడు నేను పెళ్లి రోజు ఎలా సంబరంగా జరుపుకుంటానండి? అంతా మంచి జరుగుతుందని పెదబాబు చెప్పాడంటే పార్వతి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అఖిల. నాకు మీరు ధైర్యం చెప్పాలని అలా చెప్తున్నారు కానీ పార్వతి ప్రాణాలు తీయాలని నీలాంబరి ప్రయత్నిస్తోంది. జరగరాంది జరిగితే అఖిల, జరిగేది మన పెళ్లి రోజు సంబరం, చూసేది మన పిల్లల సంతోషం. అంతకన్నా ఎక్కువగా ఆలోచించి ఆందోళన పడద్దు. పెదబాబు పార్వతిని తీసుకొచ్చి నా కళ్ల ముందు నిలిపేదాకా నాకు కంగారుగానే ఉంటుందండి. నా కోసం పార్వతి రిస్క్ తీసుకుంది, కానీ తన జీవితాన్ని నీలాంబరి తీసుకుంటాను అంటే పార్వతి ఒప్పుకోదు. మహి, శేఖర్ చెప్పింది గుర్తుంది కదా? అమ్మకు తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ దొంగ సంతకాల గురించి అఖిలక్కకి ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది కదా పెద్దబాబు. తెలియకూడదు పిన్ని. ఈ ఫంక్షన్ అయ్యాక అమ్మా నాన్న ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతారు. బ్రో, అవును మహి, ఇక్కడ వాళ్ళు పడ్డ బాధలు చాలు. ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండనివ్వాలి. ఎస్ బ్రో, మా ఆరోగ్యం కోసమైనా ఇక్కడ ఉండకపోవడం మంచిది. అవును. పార్వతి దూరమైతే ఈ కుటుంబం పతనమైపోతుందని చాముండేశ్వరి అనుకుంది. అందుకే తనని టార్గెట్ చేస్తున్నారు. నిజమే అఖిల, పార్వతి లేకపోతే పెదబాబు ఉండడు, పెదబాబు లేకపోతే మనం ఉండలేం. అమ్మగారు, అఖిల, పార్వతి వచ్చేసింది అఖిల. అయం ముహూర్త ముహూర్తో అస్తు. అయ్యా, దండలు మార్చుకోండి.
ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. డాడ్ మీరు మాత్రం తలంచొద్దు. ఆంటీ అయితే అంకుల్ చేతికి దండిచ్చేసేయండి. ఆహా అలా ఎలా అవుతుంది? మెళ్ళలోనే వెయ్యాలి. అయ్యగారు, అమ్మగారి కోసం మీరు తల వంచలేరా? నా అఖిల కోసం నేను దాసోహం అవుతాను. అయ్యా, మీ భార్య కుంకం పెట్టండి. అఖండ సౌభాగ్యవతీ భవ. ఓం శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మా, మీ పెళ్లి రోజు మీ బిడ్డలను ఆశీర్వదించండి అమ్మా. శ్రీవత్స్యం ఆరోగ్యమా విధాత్ పవమానం మిహీయతే. ఆగండయ్యా. పార్వతి ఐశ్వర్యాలను కూడా తీసుకెళ్ళండి. మీ ఇద్దరికి ఆశీర్వాదం దొరికితే వీళ్ళు ఫీల్ అవరు. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళండి. ఆగండి 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 ఆగండి. ఆశీర్వదించాల్సింది పార్వతిని దేవాని కాదాంటీ, నన్ను దేవాని. ఇది తప్పించుకుని వచ్చింది శేఖర్. దీన్ని ఈడ్చిపడే. ఆగండి.
దౌర్జన్యం చేయాలని చూస్తే మీకే ప్రాబ్లం. ఎందుకంటే నా వెనక ఎవరున్నారు? ఆ చాముండేశ్వరేనా? కాదు, ప్రెస్ వాళ్ళు వచ్చారు, అటు చూడండి. ఏంటంటే మీరు జోక్ చేస్తున్నారా? అందరూ నాకన్నా ముందే సంతకాలు పెట్టారు కదా. సంతకాలు ఎట్టినట్టు నటించి నీకు సిద్ధి పెట్టాలనుకున్నామే. నో నో నో, డాక్యుమెంట్స్ మీద మీరందరూ సైన్ చేశారు. నా దగ్గర వీడియో కూడా ఉంది. తొక్కుంది చికెన్ మొక్కుంది అని చెప్పకే జలగండ్రి. దీని సంగతి ఇప్పుడే ఇక్కడే తేల్చి పారేయాలి. అవును పార్వతి, సంతకాలా ఎక్కడున్నాయే? ఆ నీటి మీద రాసిన రాత చెల్లదన్నట్టు మేం పెట్టిన సంతకాలు కూడా కానరాకుండా మాయమైపోయాయే. అలా అలా ఎలా మాయమవుతాయి? నువ్వు మాయం చేస్తావు కదా, అలాగే మేం కూడా మాయం చేశాము. ఇన్ని రోజులు మా ఇంట్లో మెక్కినందుకు నీ ముక్కుతో కక్కించేస్తానే. నో నో, నా మీద గనుక చేయి పడితే మీరంతా జైల్లో ఉంటారు. మేము జైల్లో ఎప్పుడుంటామో గాని నువ్వు హాల్లో ఉన్నావు కదే. ఆంటీ, దిస్ ఇస్ టూ మచ్. నన్ను కొడితే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు తెలియనప్పుడు మూసుకొని వెళ్ళిపోవాలి, అంతేకాని ఇడికొచ్చి బెదిరిస్తే చిట్టాగే రొట్టెలు చేస్తాం. మీకు తెలీదు, ఇప్పటికి మీ ప్రాణాలన్నీ నా గుప్పెట్లోనే ఉన్నాయే. ఏదే చూపించవే, చూపించు. దీన్ని చావగొట్టు పిన్ని. దీన్ని ఒక ఆట ఆడుకోవాల్సిన బాబు. దీన్ని చంపేయండి మేడం. వద్దయ్యా, ఇంట్లో గర్భవతులు ఉన్నారు, రక్తపాతం జరగకూడదు. నల్లకోటు వేసుకున్నావంటే లాయర్ అని అర్థమవుతోంది. ఎందుకొచ్చారో చెప్పండి. నీలాంబరి మేడం మీద దాడికి పాల్పడితే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడానికి వచ్చాను. నీలాంటి లాయర్ని కూడా పెట్టుకుందంటే ఇలా జరుగుతుందని ముందే గెస్ చేసిందన్నమాట. దేవా, లాయర్ గారిని పిలిపించింది నేను కాదు, మా చాముండేశ్వరి ఆంటీ. పెళ్లి రోజు శుభాకాంక్షల కిలాండేశ్వరి. ఇంకా ఘనంగా చెప్పాలనుకున్నాను, కానీ నీ కొడుకు వల్లే కుదరలేదు. కాల్ చేసి విషెస్ చెప్పడం ఎందుకు? గెస్ట్లా ఇక్కడికొచ్చుంటే నీ సంగతి కూడా తేల్చి పారేసుండేవాళ్ళం కదా చాముండేశ్వరి. ఫ్యామిలీ మొత్తం హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలే వస్తాయని నాకు తెలుసు. తను మళ్ళీ యుఎస్ వెళ్ళదని కూడా చెప్పమ్మా. వెన్నా నకిలాండేశ్వరి, కానీ నేను ఫారిన్ వెళ్ళను. మీ అందర్నీ ఎక్కడికి తీసుకువెళ్లాలో అక్కడికే తీసుకువెళ్తాను. ఇంకా భ్రమలో బ్రతుకుతున్నా. నీ ఫ్యామిలీ పెట్టిన సంతకాలు ఇప్పుడు లేకపోవచ్చు గాని నువ్వు పెట్టిన సంతకాలున్న పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి. గుర్తుందా? అది చాలదా? నీ వేలిముద్రలు కూడా ఉన్నాయి.
ఘట్టమనేని సర్వస్వాన్ని రాసిస్తాను అన్నాను. వద్దన్నా. ఇప్పుడు నా సంతకంతో ఏం చేస్తావు? నీ ఒంటి మీదున్న నగలు, నువ్వు నుంచున్న స్థలం అన్నీ అన్నీ నాగపడగల చంద్రముఖి అంటే నీలాంబరి పేరు మీద రాసిపెట్టాను. మీరందరూ రోడ్డున పడే టైం వచ్చింది. డౌట్గా ఉంటే లాయర్ దగ్గర పేపర్స్ ఉన్నాయి. చెక్ ఇట్. మేడం పేపర్స్ ఇవ్వమన్నారు, చూడండి. ఆంటీ, ఈ ఇల్లు ఆస్తి అన్ని ట్రాన్స్ఫర్ అయినట్టు ఆ పేపర్స్ లో ఉంటాయి. మీకు చదివే టైం లేదని విషయం చెప్తున్నాను. అఖిలాండేశ్వరి, షాక్ అయ్యావా? ఆలోచించే టైం లేదు. మీరందరూ బయటికి వెళ్తారా, లేకపోతే పెద్ద కోడలిగా నీలాంబరిని ఇంట్లోనే ఉండనిస్తారా? చెప్పండి. సీ యూ. బాయ్ బాయ్. చాముండేశ్వరి, చాముండేశ్వరి. అఖిలాండేశ్వరి పాపం. సాట్. ఆంటీ, పార్వతి ఇప్పుడు పని మనిషి అయిపోయింది.